వరలక్ష్మి అలాగే వాళ్ళ తమ్ముడు అయితే ఆర్డర్ పెట్టిన ఇంటికి వస్తారు. ఇక ఆ క్యారేజీని తీసుకుని వస్తూ ఉంటే ఇంతలో విష్ణువర్ధన్ ఫోన్ మాట్లాడుతూ బయటకు వస్తూ ఉంటాడు. బయటకు వస్తూ ఉంటే అక్కడ ఉన్న వరలక్ష్మిని చూసి విష్ణువర్ధన్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి వరలక్ష్మి క్యారేజ్ తీసుకుని వస్తుంది, వరలక్ష్మి క్యాటరింగ్ చేస్తుందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. వరలక్ష్మి కూడా విష్ణువర్ధన్ని చూసి అలా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. విష్ణువర్ధన్ అయితే తన గత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకొని అలా ఒక్కసారిగా ఉండిపోతాడు. వరలక్ష్మి కూడా ఏంటి ఇది విష్ణు గారి ఇల్లా, సరే మనకేంటి, ఎవరైతే ఏంటి ఆర్డర్ పెట్టారో ఇచ్చేసి వెళ్ళిపోతానని చెప్పి లోపలికి వెళ్ళి మేడం మీ ఆర్డర్ వచ్చింది అని చెప్పి ఆ భోజనాలు తీసుకుని వెళ్ళి అక్కడ పెడుతుంది. అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి వరలక్ష్మి క్యాటరింగ్ చేస్తుందా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో వైష్ణవి అయితే అక్కడ ఆడుకుంటూ బయటకు వస్తుంది. అది చూసి విష్ణువర్ధన్ అయితే వరలక్ష్మి పాపని నేను పురుట్లోనే తెచ్చేసాను కదా, ఇప్పుడు కానీ బయట పెడితే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి విష్ణు అయితే కంగారు పడిపోతూ ఉంటాడు. వరలక్ష్మి తన పాపని నేను పురుట్లోనే తెచ్చేసాను, వరలక్ష్మి తన పాప పోయినందుకు ఎంత బాధపడుతుందో ఏంటో అని చెప్పి విష్ణు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వరలక్ష్మికి తన పాప వైష్ణవి కనబడకుండా అలా వైష్ణవిని దాచేస్తూ ఉంటాడు. వరలక్ష్మికి విష్ణు చేసిన మోసం తెలుస్తుందా? సబ్స్క్రైబ్.